అమ్మను అభిమానించిన తమిళ ప్రజలు చిన్నమ్మను ఏమాత్రం ఆమోదించడం లేదు. రాజకీయంగా చక్రం తిప్పి పార్టీని మొత్తం తన వైపు తిప్పుకొని పార్టీ అధ్యక్ష పదవి సొంతం చేసుకోవడమే కాకుండా సీఎం పదవి కూడా తననే ఎన్నుకునేలా చేసుకున్న చిన్నమ్మ శశికళ ప్రజా ఆమోదం మాత్రం పొందలేకపోయింది. పైగా నిన్న మొన్నటి వరకు శశికళే సీఎం అని భావించిన వారంతా కోర్టు ప్రకటనతో సీఎం అవుతుందో లేదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము ఓటేసి ఎన్నుకున్న నేత ఆమె కాదని, ఆమెను తాము ఆమోదించబోమంటూ జనం మండిపడుతున్నారు. నెట్లో ఆమెకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. శశికళ జయకు సేవకురాలని, రాజకీయ వారసురాలుగా మారుతానంటే ఒప్పుకునేది లేదని అంటున్నారు. అందుకు సాక్ష్యంగా పాత చిత్రాన్ని కొందరు ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. జయలలిత సినిమాలో నటించే సమయంలో నడుచుకుంటూ వస్తుండగా తీసిన ఫోటో అది. ఆ ఫోటోలో జయలలిత వెనుక ఓ మహిళ బాక్స్ పట్టుకొని వస్తుంది. ఆ ఫోటోలో ఉంది శశికళ అంటూ ప్రచారం జరుగుతుంది. జయలలిత వెనుక పని మనిషిగా నిల్చున్న శశికళ తమిళనాడుకు సీఎం అవ్వడాన్ని ఏమాత్రం సహించబోమంటూ నెటిజన్లు దాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలో ఉన్నది శశికళేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి శశికళకు మాత్రం ప్రజల నుంచి ఏమాత్రం మద్దతు దొరకడం లేదన్నది సత్యం.